షోరూమ్కి అయితే లొకేషన్కి అయితే వచ్చేసాను. ఇదిగోండి ఇక్కడ రైట్ సైడ్ అయితే ఉంది ఓలా. బుక్ చేసుకోవాలా? బ్రేక్ ప్యాడ్స్ అనుకుంటా, బ్రేక్ ప్యాడ్స్. ఒక్కసారి చూడండి, లేదంటే బుక్ చేస్తా. చూసారా, అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోవాలని చెప్పి. బ్రేక్ కూడా సౌండ్ వస్తుంది, కిక్ 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 అని. ప్యాడ్స్ చూడండి, ప్యాడ్స్ అనే డౌట్. ప్యాడ్స్ అనా? అవ్వదానా అప్పుడు? తీసుకుంటే ఎప్పటికి వస్తుంది మళ్ళీ అది? అంటే అర్థం కాలే. ఇది ఉంది ఓలా కేరా. ప్యాడ్స్ అయితే అవైలబుల్గానే ఉంటాయి కదా? లేదు, కేప్లో తీసుకుని బాగుంటుంది. ఇది మళ్ళీ ప్లాన్ ఉంటుందా దీనికి? తీసుకొని 1 year వరకు ఫుల్ ఉంటుంది, ఏమన్నా ఫ్రీ అవుతుంది. ఫ్రీ చేస్తారా? దాన్ని తీసుకోండి. దాన్ని బాడీ ప్లే ఉంది చూసినా, 4121 రూపీస్ ఏమవుతుంది. 1 year లోపల బేరింగ్ పైన బేరింగ్ 1500 ఉంటుంది. దాన్ని వీల్ బేరింగ్స్ అంటారు. బేరింగ్ కాస్ట్ ఉంటుంది. 1 year లోపల నువ్వు ఎన్నిసార్లు అయినా తీసుకో. బ్రేక్ ప్యాడ్లు బేరింగ్స్ ఎన్నిసార్లు. ఆ రెండేనా, ఇంకేమైనా ఉంటాయా? సర్వీస్ బెల్ట్ అన్నీ ఉంటాయా? ఇప్పుడు నీకు సపోజ్ నువ్వు ఇన్సూరెన్స్ ఏదో బండి డ్యామేజ్ అయింది అనుకో, ఏదో నాగోల్లో ఎక్కడో ఇచ్చిన అనుకో, దానికి కూడా డిస్కౌంట్ వచ్చేస్తుంది. లీవర్ ఇప్పుడు పేపర్ ఇచ్చిన అనుకో, లీవర్ 750 రూపాయలు ఉంది, దాంట్లో 100 తగ్గుతుంది మళ్ళీ. ప్రైస్ తగ్గుద్ది, కానీ మామూలుగా అయితే ప్రైస్ పే చేయాలి మేము. అయితే బ్రేక్ ప్యాడ్లకు ఇంకలేమో 804 రూపాయలు ఉంది, ముంగలేమో 743, ఎంత అవుతుంది? 1500 దానికి అవుతుంది. 2 సార్లు వేసాను, నీకు ఎట్లా అవుతుంది? బ్రేక్ 3000 చిల్లర అవుతుంది. అదే కేపీ తీసుకుంటే నీకు బెనిఫిట్లు ఉన్నావా లేవా? బెరింగ్ పోతే 1500 ఉంటుంది. ఇప్పుడు ఆ రెండు అయితే ఈ ప్లాన్లో అయితే ఫ్రీయా? ఫ్రీ అవుతుంది మీకు. దాంట్లో కేపీ తీసుకుని ఫ్రీ అవుతుంది. పైసలు పడే అదే చెప్తున్నాను మీకు. దాంట్లో ఇందులోకి వెళ్ళాలా? $4129 అవుతుంది. అదే ఏమన్నా ఫ్రీ అవుతుంది. ఇది చేస్తే ఇప్పుడు అవుద్దా ఇమీడియట్గా? అయితే అన్న మీకు స్లాట్ బుక్ చేసుకోండి. అది మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవాలా? స్లాట్ బుక్ చేసుకోండి, ఆటోమేటిక్ మీకు కేర్ ప్లేస్ ఉంది, తొందరనే అవుతుంది. ఇంకోటి బండి ఎక్కడ ఆగిపోయింది అనుకో, రోడ్ మీద ఎక్కడో ఆగిపోయింది, సపోజ్ నువ్వు ఎక్కడో వెళ్ళాము, ఎక్కడ ఆగిపోయినా ఎక్కడ బండి వచ్చేస్తుంది నీకు కేర్ ప్లేస్ అన్న, వాడే వచ్చి తీసుకెళ్ళిపోతాడు బండి. అది కూడా ఉంది ఆప్షన్ మీకు. ఓ మై గాడ్, ఆప్షన్ అయితే మంచిగా ఉంటుంది మీకు. కానీ బాడీ ప్లే అని కాదు, బాడీ ప్లే చేస్తే అమౌంట్ కడితే కేర్ ప్లేస్ అని ఎవరైనా వస్తాడు. ఇంకోటి నేను రాలేను అనుకో, హోమ్ విజిట్లో గిట్టే ఉంటుంది దాంట్లో, వాడు కూడా వచ్చి చేసిపోతాడు. కేర్ ప్లేస్ ఉంటే వాడి గిట్టే వచ్చి చేస్తాడు. అట్లయితే ఉంది, ఇంటికి వచ్చి చేసే వాళ్ళు గిట్టే ఉంటారు. కానీ 4000 ఇప్పుడు. బ్రేక్ ప్యాడ్స్ అయితే అవైలబుల్గానే ఉంటాయి కదా? చంపేశారు. ఇక్కడికి అయితే వచ్చేసాను.
ఇప్పుడైతే స్లాట్ బుక్ చేసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. తర్వాత ఏమో ఇంకో ప్లాన్ ఏదో చూపిస్తున్నారు, ఆ ప్లాన్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంట. ఇప్పుడైతే ప్లాన్ అయితే చేసుకోవాలని చెప్పేసి అంటున్నారు. అప్రాక్సిమేట్లీ 4200 అలా అయితే ఉంది. మనకి ఫ్రీ బ్రేక్ ప్యాడ్స్ అంట అందులో. ఫ్రీ బ్రేక్ ప్యాడ్స్ అండ్ బేరింగ్స్ అంట. ఏందో బ్రేక్ ప్యాడ్స్ వచ్చి 700 రూపీస్ వచ్చి ఫ్రంట్ అంట, 800 వచ్చి బ్యాక్ సైడ్ అంట. ఏమైనా న్యాయంగా ఉందా? బ్రేక్ ప్యాడ్స్ అంత ప్రైజా? ఏమో బయటే దొరకవు దొరికితే బెటర్ కదా, మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడం బెటర్ అనుకుంటా. వీళ్ళ దగ్గర ఏం చేయకన్నా మనం వేసుకోవడం బెటర్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం, ఎందుకన్నా మంచిది స్లాట్ అయితే బుక్ చేస్తాను. అప్పుడు స్లాట్ బుక్ చేయడానికి కూడా ఆప్షన్ అయితే చూపించట్లేదు, సబ్స్క్రిప్షన్ అయితే చేసుకోవాలని అయితే చూపిస్తుంది ఇందులో. సబ్స్క్రిప్షన్ చేసుకుంటేనే స్లాట్ అయితే బుక్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే వస్తుందంట. మనకి ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు. ఇంకా బయట అయితే నేను ట్రై చేస్తాను, బయట మార్కెట్లో అయితే నాకైతే బ్యాట్స్ అయితే అవైలబుల్గానే ఉన్నాయి. 300 అయితే ఛార్జ్ చేశారు ఈ బ్యాట్స్కి అయితేనే. ఇవన్నీ బ్యాట్స్కి అయితే 300 అయితే ఛార్జ్ చేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా, ఫ్రంట్ 300, బ్యాక్ కూడా 300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఫ్రంట్ అయితే తీసుకున్నాం, బ్యాక్ అయితే బాగానే ఉన్నాయి అవి. ఈ పాత బ్యాట్స్ అయితే చూడండి మొత్తం అయితే అరిగిపోయింది. అయితే ఏం లేదు, సడన్గా అరిగిపోయినట్టు అయిపోయింది. సడన్గా అయితే బ్రేక్ అయితే స్లిప్ అవ్వడం అయితే జరిగింది. బెటర్ ఏం చేస్తారంటే షోరూమ్ పట్టుకెళ్ళే కన్నా మ్యాక్సిమం బయట అయితే చేంజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నాకు టోటల్ వచ్చి 400 రూపీస్ అయితే ఉంది ఫ్రంట్ చేంజ్ చేయడానికి అయితేనే, ఫ్రంట్ ప్యాడ్స్ ఒకటేనే. షోరూమ్ పట్టుకెళ్తే 4200 పెట్టి ఖచ్చితంగా అయితే సబ్స్క్రిప్షన్ అయితే చేసుకోవాలి. సో మీరే ఆలోచించుకొని బయట అయితే చేంజ్ చేసుకోవడం అయితే బెటర్ అని నా సజెషన్ అయితే నేను ఇస్తాను. వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.